అనకాపల్లి జిల్లా గోవాడ షుగర్ ఫ్యాక్టరీ రైతులకు సిపిఎం పార్టీ మద్దతిచ్చింది. రైతుల వద్దకు వెళ్లి వారి సమస్యలపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరా తీశారు. కూటమి నేతలు చెరకు రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం రైతులకు బకాయిలు చెల్లించే పరిస్థితిలో కూడా షుగర్ ఫ్యాక్టరీ లేకపోవడం ప్రభుత్వం వైఫల్యమేనని అన్నారు. రాష్ట్రంలో మిగిలిన ఏకైక షుగర్ ఫ్యాక్టరీ గోవాడను ప్రైవేటు పరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. చెరుకుకు కనీస మద్దతు ధర కల్పించాలని సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలి. బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలతో పాటు ఈ సంవత్సరం రెండు నెలలుగా షుగర్ క్రషింగ్ ప్రారంభమైన ఇంతవరకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇన్సెంటివ్స్ లేవు. వాళ్ళకి ఇవ్వాల్సిన చక్కెర కూడా కనీసం తినడానికి ఇవ్వట్లేదు. రైతులు మాత్రం కూలీలకు కానీ ఎరువులకు కానీ అన్నిటికీ కూడా అప్పులు చేసి పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎదురు పెట్టుబడి పెట్టాల్సి వస్తూ ఉంది. ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వ విధానమే. రాష్ట్రంలో ఒకే ఒక్క కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఈరోజు ప్రజలందరినీ పెట్టుబడిదారులుగా మారుస్తామంటే దగ్గర ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారు. ₹1 తక్కువ వస్తుంది ఇక్కడ వీళ్ళ దగ్గర కొనుక్కుంటే. మరి ఈ షుగర్ అయినా మార్కెట్ చేస్తే వాళ్ళకి అవసరమైన అడ్వాన్స్ ఆరోపణలు ఇవ్వచ్చు. షుగర్ ఉంది, ఆ షుగర్ని తీసుకొని అడ్వాన్స్ వీళ్ళకి ఇస్తే కొన్ని బకాయిలైనా తీర్చుకుంటారు. అదే కాకుండా గత కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం దాదాపు ఆధునీకరణ చేస్తాను, రైతులకు బకాయిలు ఇస్తాను, కార్మికులకు బకాయిలు ఇస్తాను, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేసి ఈరోజు కూడా గత సంవత్సరం బకాయిలు చెల్లించలేదు. కార్మికులకి రైతుల బకాయిలు చెల్లించలేదు. ఈ సంవత్సరానికి సంబంధించిన దానిలో దాదాపు 8 సార్లు ఆగిపోయింది. ఎండి గారిని కలిసాం. ఆయన చెప్తుందంటే ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులకు కానీ కార్మికులకు కానీ ఈ ప్రాంత అభివృద్ధికి కానీ చాలా ఇబ్బంది జరిగేదానికి అవకాశం స్థితిలో లేదు. అదే కాకుండా సీఎం రమేష్ గారు స్పష్టంగా చెప్పాడు, ఈ ప్రాంతం బాగా అభివృద్ధి అవ్వాలనుకుంటే గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి అన్ని రకాల ఆర్థికంగా ఆదుకుంటాం, అదే రకంగా ఆధునీకరణ చేస్తాం. దీనికి కావాల్సిన